రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీల కోసం బాల సంజీవని లాంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్నారుల తల్లుల కోసం ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విద్యార్థినులు ఈ కాలంలోనే తినే ఆహారం అలవాట్లు అనుసరించి 20 ఏళ్లకు వివాహం చేసుకుంటే మంచిదని మంత్రి సూచించారు. నాగలక్ష్మి గారు, అనిత గారు, లిఖిత గారు, అందరి కేశవులు గారి యొక్క జేడి గారు, శిశు పీడి గారు, అలాగే శిరీష్ గారు. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, ఇంట్లో ఒకలాగా సపోర్ట్ సిస్టమ్ ఎట్లా ఉండాలి, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ లో ఎట్లాంటి సపోర్ట్ సిస్టమ్స్ కావాలి, తర్వాత ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఇట్లా గవర్నమెంట్ ఆఫీసెస్, స్కూల్స్, వేరియస్ ప్లేసెస్ లో మదర్స్ కి ప్రైవేట్ గా ఉండేలాగా, అదే టైంలో కంఫర్టబుల్ గా ఉండేలాగా వాట్ కైండ్ ఆఫ్ స్పేసెస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు, ఇవన్నిటి మీద కూడా ఇవాళ చర్చ జరిపి ఈ వారం అంతా కూడా మనం దీని మీద ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఉద్దేశము. సో ముందుగా మీరు మన తల్లి పాలు అనేది చూస్తే అందరికీ కూడా తెలుసు, పిల్లలకి, పసిపిల్లలకి ముఖ్యంగా తల్లిపాల నుంచి బాగా న్యూట్రిషన్ అనేది అందుతుంది. సో న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా కంపల్సరీగా అందరూ కూడా దానికి ప్రయారిటైజ్ చేయాలి. అట్లాగే చూసుకుంటే ఇమ్యూనిటీ కూడా, పుట్టిన చిన్న పిల్లలకి ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెరగడానికి తల్లిపాల నుంచే శక్తి అనేది వస్తుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మెయిన్ గా అందరూ కూడా ప్రమోట్ చేస్తారు. వారోత్సవాల గురించి మాత్రం పిల్లలకి తెలియాలి. ఎందుకంటే 18 సంవత్సరాలు పూర్తయిన తరువాత ఏదైతే వాళ్ళకి పెళ్లి చేసేస్తున్నారు, ఆ